ఎక్కడి నుండి అండి? మేము చీరాల మాది. ఇప్పుడు వెళ్తున్నాం చీరాల. చీరాల వెళ్తున్నారు. అవునండి. ఎప్పుడు వచ్చారు చీరాల నుండి? మేము వచ్చి గురువారం రోజు వచ్చాం. గురువారం రోజు వచ్చారు. గురువారం అంటే నిన్న కదా ఫ్రీ బస్? నిన్న ఫ్రీ బస్సు. మా మేనగాళ్ళు కంటే ఆ రోజు వచ్చాం రేత్రిపూట. ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. అదే ఫ్రీ బస్సు కోసం కూర్చున్నాం. మరి ఇంతవరకు మీరు ఫ్రీ బస్ ఎక్కలేదు? ఇదే ఎక్కుతున్నాను. మళ్ళీ రేపు కూడా ఎక్కుతా. మళ్ళీ రేపు కూడా వచ్చే పని ఉంది. రేపు కూడా వచ్చే పని ఉంది మీకు? అంటే ఇంకా ఉచిత బస్సు అని ఇంకా డైలీ జర్నీ సరిపోతుందా? మాకు పని ఉంటే వస్తాం. పని లేదే మాకు ఇంటికాడ పనులు ఉంటాయి. ఇక పిల్లలు చూసుకోవాలి, వంటలు చేసుకోవాలి, పెద్దవాళ్ళని చూసుకోవాలి. ఎన్ని పనులు ఉంటే ఈయన బస్సు వేసారని మన బస్సు కోసం రాగండి. ఎంతమందో ఎన్నో అనుకుంటారు. అవన్నీ మనకి ఎందుకు అంతేనా? అంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పెట్టారు. ఇంకా వాళ్ళు కూరగాయలు కొనడానికైనా లేదా ఇంట్లో హస్బెండ్ ఒక మాట అన్నా కూడా ఉచిత బస్సు ఎక్కేసి తల్లిగారింటికి వెళ్ళిపోతారు అనేసి మాట్లాడుతున్నారు కొంతమంది. బస్సు ఎక్కి వెళ్ళక్కర్లేదండి. మా ఇంటి ముందేనండి మమ్మల్ని. ఓకే, మీకు ప్లస్ అయిపోయింది. అంటే కొంతమంది ఉంటారు కదా, ఉన్నా అని వెళ్ళట్లేండి. ఎందుకు వెళ్తారండి? పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళని వదిలి బస్సు వేసారని తిరగరు కండి. అది ఎప్పుడన్నా అద్దంటే ఎక్కుతారు. అంతేనా? అంటే ఏంటమ్మా మీకు ఇప్పుడు ఈ ఉచిత బస్సు తీసుకొని రావడం వల్ల మీకు ఉపయోగం ఏంటి? అంటే ఎప్పుడో ఒకసారి కదా మనం జర్నీ చేసేది. దీనికంటే మెరుగైన పథకం ఏమైనా తీసుకొని రావచ్చు కదా మరి. అది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది. మనం ఏం మాట్లాడతామంటే దీనివల్ల ఉపయోగం ఉందంటారు మరి ఉచిత బస్సు వల్ల? ఉంటుంది. ఎప్పుడన్నా మన దగ్గర ఒకవేళ లేకపోతే అది ఆధారపడిద్ది కండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఛార్జీలకి లేకపోతే ఆ టైంలో ఆధారపడుతుంది కదా. ఫ్రీగా వెళ్ళే ధైర్యం ఉంటుంది కండి మహిళలకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకి ఒక ధైర్యం అనేది ఉంది. బాబు గారు తీసుకొని వచ్చారు ఆ ధైర్యాన్ని. 1500 కాడ మాకు ఆసరా వేస్తే మేము సంతోషిస్తాం. మన అబ్బాయి 10th అయిపోయిందని మాకు డబ్బులు పడలా. మా అందరికి పడ్డాయి. 10th అయిన పిల్లలు ఎవరికి పడలా. అయ్యగాడ వేస్తే కొంచెం మాకు ఏమన్నా కాలేజీలో చేర్చాం కదా, బొక్కులు కొనుక్కోడానికి అవి వాటికి పనికొచ్చేది. అది కొంచెం ఫీల్ అయ్యాం. మాకు కాడ సంవత్సరం నుంచి వెళ్ళారు కదా పిల్లలు, వేస్తే బాగుండేదని ఫీల్ అయ్యాం. పర్లేదు మీకు మళ్ళా 10th అయిపోయిందని ఇప్పుడు జాయిన్ అయిన పిల్లలందరికీ వేశారు. అంటే 10th అయిపోయిందంటే మరి ఇంటర్ వాళ్ళకి కూడా తల్లికి వందనం అనేసి పడాలి కదా? పడలేదండి. మా అక్కడ ఎవరికి పడలా. ఇంకా మరి ఇంకా మహిళలకి డబ్బులు అన్నారు, ఇంకా దాని సంగతి ఏమైంది? ఏమండి ఇంకా అదేమి చెప్పలేదు వార్తల్లో. దానికోసం కూడా చూస్తున్నాం. మరి గ్యాసులు అన్నా సక్రమంగా వస్తున్నాయా? వస్తున్నాయి, వచ్చినాయండి. తీసుకున్నట్టు చెబుతాం, తీసుకొని తీసుకోలేదని చెబుతాం. అంతేనండి. అంటే మరి బస్సులు టైం టు టైం ఇంతకు ముందు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటున్నాయా, లేట్ అవుతున్నాయమ్మా? ఏం కాదు. అప్పుడు ఇట్లా కూర్చునే వాళ్ళం, ఇప్పుడు అట్టాగే కూర్చోను. బస్సులు ఎప్పుడే లేట్ అవుతాయి. మనం అనుకున్న టయానికి వస్తే అయ్యా ఎదురు సత్తం ఎందుకు? అప్పుడు మొన్న ఇట్టాగే నుంచున్నా మన రైతులు కూడా బస్సు కోసం. సీట్లు దొరుకుతున్నాయమ్మా, మరి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? సీట్లు దొరుకుతున్నాయి అంటే ఇప్పుడే కదండి ఎక్కుతుంది. మేము అది ఎక్కినాక అప్పుడు చదువుతాం. రేపు రాంటి చదువుతాం. నమస్తే, ఎక్కడి నుండి అండి? చీరాల. చీరాల నుంచి వచ్చారు. మార్నింగ్ వచ్చారా? నిన్న వచ్చా. నిన్న వచ్చారు. మరి నిన్న ఫ్రీ బస్ అమల్లో ఉందా? 5 గంటలకు ఎక్కాను పర్చూర్లో. ఓకే, ఆధార్ అడిగారు, చూపించాను. ఆధార్ ఒక్కటే అడిగారు, ఇంకా ఇంకేం అడగలేదు. నార్మల్గా అయితే ఎంత తీసుకుంటారు టికెట్ డబ్బులు? 65 రూపీస్. 65 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి చీరాల నుంచి గుంటూరుకి టికెట్ అయితే తీసుకోలేదు. ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు మీకు? బాగా హ్యాపీగా మరి అంటే కాదమ్మా, మరి ఈ చాలా రకాలుగా ఈ బస్సు అనేది అమల్లోకి రాకముందు మహిళలకు ఉచిత బస్సు పెడితే హస్బెండ్ ఏమన్నా అనగానే అలిగిపోయి తల్లిగారింటికి వెళ్ళిపోతారు అనేసి కొంతమంది మాట్లాడారు కదా. ఎందుకు వెళ్తారు అలాగా? అంటే ఫ్రీ బస్ పెడితేనే వెళ్తారా ఏంటి? పేమెంట్ కట్టి వెళ్ళరా? వెళ్ళాలనే ఉద్దేశం ఉంటే ఎలాగైనా వెళ్ళిపోతారు కదా. అంటే కాదు, అంటే వెటకారంగా కొంతమంది మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు అనేది తెస్తే కూరగాయలు కొనడానికి కూడా వాళ్ళు విజయవాడ గుంటూరు తిరుగుతారనేసి మాట్లాడారు. మరి ఇప్పుడు తీసుకొని వచ్చారు, నిజంగానే మహిళలు అలానే చేస్తారా? ఎందుకు చేస్తారండి? ఉచితంగా బస్సు ఉందని ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి కదా. ఫ్రీ బస్ పెట్టారని చెప్పేసి ఏ పని లేకుండా ఎక్కడికి వెళ్ళరు కదా. ఎందుకు వెళ్తారు అలాగా? లాస్ అయిపోతాంగా. పని ఉంటేనే వస్తాం, పని లేకుంటే ఎందుకు వస్తాం బయటికి? రాం కదా. మరి సీట్లు ఖాళీగా దొరుకుతున్నాయమ్మా? ఇంతకు ముందు ఏవైతే బస్సులు మనకి ఉన్నాయో అలానే ఖాళీగా ఉంటున్నాయి బస్సులు, ఇంకా రష్గా ఉంటున్నాయి? అయితే కంఫర్ట్గానే దొరికినాయి.
ఇక ఈ రోజు అయితే నాకు తెలియదు. అంటే లేడీస్ సీట్ల కోసం గొడవ పట్టడం అలాంటిది ఏమన్నా చేస్తున్నారు? నిన్నైతే ఏం లేదండి, ప్రస్తుతానికి అయితే ఏం లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి కొన్ని హామీలు ఇచ్చారు కదమ్మా, ఆ హామీలు ఏవేమి అందుబాటులోకి వచ్చాయి వీళ్ళు వచ్చిన తర్వాత నేను పట్టుకుంటాను. అంటే ఉచిత గ్యాస్ ఒకటి ఇచ్చారు కదా, ఒక సిలిండర్కి బండియి, ఇది ఫ్రీ బస్ ఒకటి, అంతే మాకు వచ్చినాయి అయితే అంతే. మరి ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారు. చదువుకునే పిల్లలకి కూడా వీళ్ళు తల్లికి వందనం బాబుది ఇంటర్ అయిపోయింది కదండి, మాకేం పడలేదు. పాప డిగ్రీ చేస్తుంది. ఉంటాయి కదా వాళ్ళు. ఆ, స్కాలర్షిప్ అయితే వేశారు పాపకి, బాబుకి అయితే ఏం పడలేదు. మరి మహిళలకి ఇస్తానన్న 18 సంవత్సరాలు నిండితే చాలు, 59 సంవత్సరాల లోపు వాళ్ళకి వరకు మంత్లీ 1500 ఇస్తానన్నాడు కదా ఈయన. ఎంతమంది అయినా ఉండనివ్వండి, దాని సంగతి ఏమైంది? తెలియదండి నాకు, ఐ డోంట్ నో. అంటే అమల్లోకి రాలేదు కదా ఇంకా. రాలా. అంటే గతంతో కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు రూల్ చేశారు కదా, 5 సంవత్సరాల పాలనలో మహిళలకి ఇలా ఉపయోగపడే పథకాలు ఏమైనా తీసుకొని వచ్చారు ఆయన? ఆ మూడు ఒకటి వేసారండి, మా వర్క్ అయితే తీసేశారండి. వచ్చిన తర్వాత అయితే అంత పర్లేదు ఇప్పటికైతే. వర్క్ కూడా బాగానే ఉంది. ఓకే.